హాయ్ అండి. మేము దేవుని దగ్గరికైతే చేరుకున్నామని అయితే చెప్పాను కదా మీకు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళేసి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ స్నానాలు చేసేసుకోవాలండి. స్నానం చేసుకున్న తర్వాతే మనం ఏ పనైనా స్టార్ట్ చేయాలి. మేము వెళ్ళింది ఎండాకాలంలో కదండి, వాటర్లో కూర్చుంటుంటే ఇంకా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. పిల్లలైతే అసలు రావట్లేదు అందులో నుంచి. టెంపుల్ అయితే పైన ఉందండి, అక్కడ మీకు జెండాలు కనిపిస్తున్నాయా, అక్కడ దేవుడు ఉంటాడనమాట. అక్కడికి మేము మార్నింగ్ వెళ్తాము. ఇప్పుడైతే పెద్దవాళ్ళందరూ స్నానాలు చేసేసుకొని అక్కడ పైకి వెళ్ళి మొక్కేసి వస్తారు, భోగ్ పెట్టేసి వస్తారనమాట. భోగ్ అంటే ఏంటి నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు. ఇక్కడైతే 7 ధారలు ఉంటాయని చెప్తారండి, అంటే వాటర్ 7 సైడ్ నుంచి వస్తాయన్నమాట. దేవుని దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళి మనం ఎక్కి చూస్తే మనకు కనిపిస్తుందండి, 7 సైడ్ నుంచి అయితే వాటర్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఎక్కువగా కనిపించట్లేదు, వాటర్ లేవు కాబట్టి. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాము, ఈసారి మిస్ అయ్యాము.